సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ శని బలంగా ఉన్నారు. ఏకాదశంలో గురువు, జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు. ఇది గ్రహస్థితి. అయితే రాహుకేతుల సంచారం, ఈ గురు సంచారం వల్ల వీరికి కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. సొంతంగా బిజినెస్ చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలి, డబ్బు లేదు ఎలా అనుకుంటారు. అనుకుందే తరుణం, చేతికి డబ్బు అందడం, వ్యాపారం ప్రారంభించడం అని చకచకా జరిగిపోతాయి. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది భగవంతుడికి తెలుసు. మీరు భగవంతుడిని వెళ్ళామా, దండం పెట్టుకున్నా, వచ్చామా అన్న ధోరణి ఉంటుంది. ఏదైనా మనం కష్టపడాలి, కష్టం తగినట్టు ఫలితం ఆయనే ఇస్తాడు, మనం అడగాల్సిన అవసరం లేదు, మన పని మనం చక్కగా చేయాలి అనే ధోరణి ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్, చార్టెడ్ అకౌంట్స్, అలాగే ఈ కాస్మెటిక్స్, వైద్యకు సంబంధించిన వాళ్ళందరికీ వారం చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నచ్చుతుంది. విదేశాల్లో ఒక మంచి ఉద్యోగం చేయాలి, గొప్పగా ఉండాలన్న ఏదైతే భావన ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం కలిసి వచ్చే విధంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైనింగ్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, అసిడిటీ, గ్యాస్ట్రిక్ వీటి విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. అలాగే స్కిన్ సంబంధించి కూడా చిన్న చిన్న ఇబ్బంది పెడుతుంటాయి, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద సింహరాశి వారికి గత కొన్ని వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. గురువు మారారు. ఏకాదశిలో గురువు మంచి ఫలితాలను ఇస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఒక శుభవార్తను వింటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం లేదా నవగ్రహ స్తోత్రాలు అన్నీ పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు కానీ కాలభైరవ రూపు కానీ మెల్ల ధరించడం చెప్పదగిన సూచన.